రాయల్ ఎఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. బ్రహ్మ ముహూర్తంలో విశేష శక్తి ఉంటుంది. మనం మన అంతరాత్మను అన్వేషించుకోవడానికి, మన లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఇది ఒక చక్కటి సమయం. మెడిటేషన్కి, విజువలైజేషన్కి, యోగాకి, అలాగే ఎలాంటి ఆధ్యాత్మిక సాధనలకైనా సరే బ్రహ్మ ముహూర్తం అన్నది ఉత్తమమైన సమయం. ఈ సమయంలో ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా ఈజీగా యూనివర్స్కి కనెక్ట్ అవుతాం. ఈ సమయంలో ప్రకృతి నిద్రలేచి చుట్టూ ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది. మనం కూడా ఈ ప్రశాంత వాతావరణంలో భాగస్వాములవుతాం. మన మనస్సు స్పష్టంగా ఉండడం వల్ల కొత్త ఆలోచనలు, సృజనాత్మకత పెరుగుతాయి. ఈ సమయం ధ్యానానికి చాలా అనుకూలంగా ఉంటుంది. రాత్రి మనం నిద్రపోయిన తరువాత మన మనస్సు చాలా రీఫ్రెష్గా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. సో ఈ టైంలో వాతావరణం కానీ, మన మనస్సు కానీ సత్వగుణాన్ని కలిగి ఉంటుంది. అదే సూర్యోదయం అయిన తరువాత అయితే వాతావరణంలో రాజసిక గుణాలు ముంచెత్తుతాయి. రాజసిక గుణాలు అంటే కోపం, ఆనందం, ఆందోళన, భయం, చికాకు, అశాంతి, ఒత్తిడి, ధైర్యం, సంకల్పం, గందరగోళం వంటివి రాజసిక గుణాల లక్షణాలు. సత్వగుణం అంటే సామరస్యం, సమతుల్యత, ఆనందం, తెలివితేటలు. ఇవి యోగులు సాధించే గుణాలు. సో సూర్యోదయం అయిన తరువాత అనే సమయం మనం ఆహారం వండుకోవడానికి, చదువుకోవడానికి, ఇంకా మన రోజువారీ పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే సూర్యాస్తమం తరువాత తామసిక గుణాలు వాతావరణంలో ఎక్కువగా ముంచెత్తుతాయి. తామసిక గుణం లేదా తామస గుణం అంటే అపరిశుభ్రత, ప్రతికూలత, నీరసం, బద్ధకం. అందుకే ఇలాంటి సమయం ఎలాంటి స్పిరిచువల్ ప్రాక్టీస్కి అంతగా అనుకూలంగా ఉండదు. సో ఈ బ్రహ్మ ముహూర్తానికి మన జీవితంలో ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మనలో సత్వగుణాలని అభివృద్ధి చేసుకోవడంలో, మన యొక్క శక్తిని ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి సమయం. ఈ సమయంలో మన మనస్సు ఈ ప్రపంచం యొక్క ఎలాంటి డిస్టర్బెన్స్కి లోను కాదు. అందుకే యోగులు ఈ టైంలో స్నానం చేసి చక్కగా ఆసనం వేసుకొని కూర్చుని విశ్వశక్తితో కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మన రోజు మొత్తంలో ఈ టైంలోనే మన మైండ్ యొక్క అలజడులు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే మన యొక్క మైండ్ చార్టర్స్ని ఆపడం సులభతరం అవుతుంది. అలాగే ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్కి కనెక్ట్ అవ్వడం కూడా చాలా ఈజీ. అసలు ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి? ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్ అనే దశ మన మనస్సు యొక్క మెలకువ స్థితికి అంటే బీటా స్టేట్కి, ఇంకా గాఢ నిద్రకి అంటే తీటా స్టేట్కి మధ్య ఉంటుంది. ఈ ఆల్ఫా స్టేట్లో మన సబ్కాన్షియస్ మైండ్ చాలా ఓపెన్గా, యాక్టివ్గా ఉంటుంది. సో మీరు చెప్పేవి చాలా ఈజీగా సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. కాబట్టి ఈ టైంలో మీరు మీకు కావాల్సిన వాటి పట్ల మీరు మేనిఫెస్టేషన్ కానీ, అఫర్మేషన్స్ కానీ, విజువలైజేషన్ కానీ, మెడిటేషన్ ఆర్ ఏదైనా ఆధ్యాత్మిక సాధనని చేసినట్లయితే చాలా బాగా యాక్టివేట్ అవుతారు. అందుకే ఈ సమయాన్ని ద క్రియేటివ్ అవర్ అని పిలుస్తారు. అంటే సృష్టికర్త సమయం. ఈ టైంలో విజువలైజేషన్ యూజ్ చేసి మీకు కావాల్సినటువంటి వాస్తవాన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మన యొక్క మానసిక స్థితి అంటే మన మైండ్ అన్నది కాలంతో పాటు మారుతూ ఉంటుంది. ఇది నిజం. అంటే మనం యూజువల్గా చాలా పాజిటివ్ ఎనర్జీని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ముఖ్యంగా అది కూడా ఉదయపు సమయాల్లోనే. మన లోపల ఒక బయలాజికల్ క్లాక్ ఉంది. ఇది మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ ప్రోగ్రాం బట్టి పనిచేస్తూ ఉంటుంది. ఈ మైండ్ ప్రోగ్రాం అన్నది మన చుట్టూ ఉన్న ప్రజలు, సమాజం, ప్రపంచంతో అనుసంధానమయ్యే దాన్ని బట్టి దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ క్లాక్ అన్నది మనం నిద్ర మేల్కొనే సమయాన్ని మేనేజ్ చేస్తుంది. అలాగే టైమే కాకుండా మన యొక్క మానసిక స్థితి, మనం తీసుకునే ఆహారం పైన కూడా ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మన యొక్క మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ బ్రహ్మ ముహూర్తంలో మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ చాలా తేలిగ్గా ఉంటుంది. సో మీకు వచ్చేటటువంటి ఆలోచనల ప్రవాహం కూడా చాలా కంట్రోల్గా ఉంటాయి. మనం రోజుకి కొన్ని వేల ఆలోచనలు విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉంటాం. మనలాగే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అలా విశ్వమంతా కూడా మనుషులు పంపే ఆలోచనల యొక్క వైబ్రేషన్స్ తిరుగుతూ ఉంటాయి. కానీ ఈ బ్రహ్మముహూర్త సమయంలో మీరు గమనిస్తే చాలా శాతం మంది ప్రజలు నిద్రలో ఉంటారు. అలాగే విశ్వంలో ఆలోచనల యొక్క ప్రవాహం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆలోచనల ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయంలో మీ యొక్క సంకల్పాలతో నిండిన ఆలోచనలు,
విశ్వంలోకి పంపడం మీకు చాలా సులువు అవుతుంది. అలాగే మీ యొక్క సంకల్పాలు విశ్వంలోకి చాలా ఈజీగా రీచ్ అవుతాయి. దీనివలన మనం విశ్వం యొక్క ఎనర్జీతో చాలా ఈజీగా కనెక్ట్ అవుతాం. ఉదాహరణకు ఎలా అంటే, మనం ఒక ఊరికి వెళ్ళాలి. ట్రాఫిక్ తక్కువగా ఉంటే మన యొక్క జర్నీ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా జరుగుతుంది. మన యొక్క డెస్టినేషన్కి త్వరగా రీచ్ అవుతాము. అదే ట్రాఫిక్ ఎక్కువగా ఉందనుకోండి, మీ యొక్క జర్నీ స్లోగా సాగి కష్టం మరియు ఆలస్యం అవుతుంది. అలా అన్నమాట. అదే విధంగా ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో వాతావరణంలోని ఆక్సిజన్ శాతం మీకు చాలా ఎక్కువగా అందుతుంది. ఈ టైంలో మీరు ప్రాణాయామం వంటివి చేసినట్లయితే మీ యొక్క శరీరంలోకి ఆక్సిజన్ శాతం ఎక్కువగా తీసుకోగలుగుతారు. తీసుకున్నటువంటి ఆక్సిజన్ మీ బ్లడ్లో త్వరగా కలవడం జరుగుతుంది. మీ బాడీని హీల్ చేసి అనారోగ్యాల నుండి బయటపడేలా చేస్తుంది. సో మీరు ఈ టైంలో కనుక ప్రాణాయామం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మీ హెల్త్ సపోర్ట్ చేసి చాలా బాగా హెల్త్ మెరుగుపడుతుంది. అందుకే మీరు ఒక 41 రోజుల పాటు ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో మీరు చేయాల్సిన పని ముఖ్యంగా ఉదయం 4 గంటలకు లేవడం. మీ రోజువారీ కాలకృత్యాలు చేసుకున్న తరువాత 4:30 కల్లా మీరు కూర్చొని ఒక 20 నిమిషాల పాటు ధ్యానం చేయండి. అలా మీరు రోజు ధ్యానం చేస్తూ ఉంటే కొత్త కొత్త ఆలోచనలు రావడం జరుగుతుంది. వాటిని అలా గమనిస్తూ ఉండండి. తరువాత మీరు ఒక బుక్, పెన్ను తెచ్చుకొని మీ రోజువారీ పనులు లేదా మీ టార్గెట్ని సాధించడం కోసం మీరు విజువలైజేషన్ని ఒక 10 మినిట్స్ పాటు ప్రాక్టీస్ చేయండి. ఆ టైంలో మీరు విజువలైజేషన్ చేసుకున్నప్పుడు విశ్వంతో కనెక్ట్ అవుతున్న కొద్దీ మీరు ఈజీగా మీ యొక్క ఇంట్యూషన్ అంటే మీ అంతర్వాణితో మీరు కనెక్ట్ అవుతారు. అది చెప్పేదాన్ని వినగలుగుతారు. ఈ టైంలో మీకు కొన్ని అద్భుతమైన ఐడియాస్ రావడం జరుగుతుంది. జీవితానికి అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మీ అంతర్ప్రబోధం జరుగుతుంది. సో అందుకోసం మీరు ఒక బుక్, పెన్ను తీసుకొని మీ మనసులో వస్తున్నటువంటి అంటే మీ లోపల నుంచి వస్తున్నటువంటి ప్రతి భావాన్ని మీరు నోట్ చేసుకోండి. ఈ ఐడియాస్ని మీరు ఎప్పుడు అమలు పెడుతున్నారనేది కూడా పక్కన రాసుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీకు వస్తున్నటువంటి ఐడియాస్ కానీ నిర్ణయాలు కానీ మీ జీవితంలో ఎప్పుడూ కూడా తప్పు కావు. ఇది చేసిన తరువాత మీరు కళ్ళు మూసుకొని కొన్ని దీర్ఘమైన శ్వాసలు తీసుకొని ఆ తరువాత లేచి మీ రోజువారీ కార్యక్రమాలు చేసుకోండి. ఇలా మీరు ఒక 41 రోజులు సాధన చేయండి. ఈ బ్రహ్మ ముహూర్తం సాధారణంగా సూర్యోదయానికి 96 నిమిషాల ముందు ప్రారంభమయ్యి 48 నిమిషాల పాటు ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఉదయం 3:30 నుంచి 5:30 మధ్య ఉంటుంది. ఈ బ్రహ్మముహూర్త సమయాన్ని మీ లక్ష్య సాధనలో భాగంగా చేసుకోండి. అప్పుడు మీరు ఎన్నో గొప్ప విజయాలు సాధించగలుగుతారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.